1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాము అధ్యక్ష. బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే అర్థమైంది. ఆ అప్పు వడ్డీ 66,000 కోట్లు ఆడగట్టాము. వీళ్ళు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికీ 14,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత. ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు అధ్యక్ష. సివిల్ సప్లైస్ బకాయిలు కూడా 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉన్నారు. వారు ఎవరైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? సన్నాల క్వింటాకి 500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 500 కూడా 3 రోజుల్లోనే ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో 2004లో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగాలనే ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటూ ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళు ఏం చేశారు? ఉచిత కరెంటు మేము ఇస్తున్నామని వీళ్ళు ఏదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా? డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష. వాళ్ళకు 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. ఏనండి మేము చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టెన్షన్ గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఎనర్జీ శాఖ సంబంధించి రైతులకు ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట పండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి, ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. ఇండస్ట్రీకి 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. బకాయిలు అన్నారు కదా, నేను చెప్తా ఉన్నాను. మీరు చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష, భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు. డబ్బులు ఇవ్వలేదు. 10 ఏళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పటికి కూడా కాంట్రాక్టులకి వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం లెక్క కట్టి ఆ ఎస్కలేషన్ రేట్లు ఇచ్చారు అధ్యక్ష. కానీ మధ్యాహ్నం పూట పేదవాళ్ళు తినడానికి వచ్చేదాని లెక్కలు మాత్రం ఈ 10 ఏళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే. పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు. తిరిగి వచ్చి తగుదనమ్మా అని ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి 60,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అధ్యక్ష ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది? 10 ఏళ్ళు కదా. నెలకు ఎంత అధ్యక్ష? ఎంత కట్టాలి అధ్యక్ష? మీరు కట్టారా? నెలకు ఎంత కట్టాలి చెప్పారా అధ్యక్ష? సంవత్సరానికి 11-12 వేలు కట్టాలి. 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు. 60 కట్టినా ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ. ఔటర్ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలకు అమ్మేసుకున్నారు వాళ్ళు. 30 సంవత్సరాలు వచ్చే పన్నులు మీరు వసూలు చేసుకోండి, ఆ డబ్బంతా మాకు గట్టేసి వెళ్ళిపోండి అని అన్నారు అధ్యక్ష. మేము అట్లా చేయదలుచుకోలేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం మేము కూడా రాబోయే 30 సంవత్సరాలకి కమర్షియల్ ట్యాక్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, మిగతా GST ద్వారా వచ్చే ఆదాయం అంతా ఏ అదాని లాంటి వాళ్ళను, అంబానీ లాంటి వాళ్ళని పిలిచి 30 సంవత్సరాలకు వచ్చే టోల్ అంతా మీరు వసూలు చేసుకోండి, మాకు ఈ సంవత్సరం 30 సంవత్సరాలు మాకు ఇచ్చేసేయండి, ఆ 30 సంవత్సరాలు మాకు ఇప్పుడే ఇచ్చేసేయండి అని నేను చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష? ఎట్లా పాలన చేస్తాయి? ఇంకోటి చెప్పారు, 7,11,000 పైన రుణం ఉంది అని తప్పుడు చెప్తున్నారు. మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్తుంది. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే 6 నెలలకు ఒకసారి మర్చిపోతుంది అధ్యక్ష వీళ్ళకి. 1 కాదు 2 కాదు 3 ఎకరాల భూమి బరాబర్ ఇస్తామని చెప్పారు దళితులు, గిరిజనులకు. ఇచ్చారా? ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు. ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా అధ్యక్ష? ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తా బరాబర్ అన్నారు. చేశారా? 2 భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష. బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి, ప్రభుత్వంలో ఏడున్నాయి ఉద్యోగాలు ఏడ తీసుకొచ్చి ఇస్తామని అడిగింది ఇక్కడ నుంచే. ఏది మీరు కార్పొరేషన్ ఇచ్చిన గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే. కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా. నీలాగా సభను తప్పుదో పట్టించ మీరు ఎప్పుడు చెప్పలేదు. 7 లక్షల పైబడి ఉన్న మాట దాచిపెట్టారు మీరు. మేము ఇవాళ దాయాలని నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాం.
నిరుపేద కూలీలకి 12,000 మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే నీకేమైనా ఇబ్బందా? కూలీలకి ఇవ్వద్దా? ఏంది ఈ భూస్వాముల మనస్తత్వం? హరీష్ రావు గారు రాగానే ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు వారు తీర్చేశారు వారి లెక్కల ప్రకారం. అందుకోసమే 1,00,000 మైనస్ అయిపోయి 38,000 కోట్లు మాత్రమే పుస్తకాల్లో చూపిస్తా ఉన్నాం. మరి ఏ బ్యాంకుని అడిగినా, ఏ కార్పొరేషన్ అడిగినా ఆహా డబ్బులు అట్లాగే ఉన్నాయి, అప్పులు అట్లాగే ఉన్నాయి. మరి అట్లాగే ఉంటే హరీష్ రావు గారి పుస్తకంలో ఇట్టట చూపించారని నాకు అనుమానం కలిగింది అధ్యక్ష. వారు ఒక చిన్న వ్యవహారం చేశారు అధ్యక్ష. ఇందులో ఏంటంటే వారు చూపించినటువంటి పుస్తకంలోనే ఉదాహరణ చూడండి, ఇది బుక్ హరీష్ రావు గారు ఇచ్చిన బుక్ అధ్యక్ష, బడ్జెట్ సంబంధించి. దీంట్లో కాలం నెంబర్ 9 అదే ఒక చిన్న అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్లో వారు టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అనేది ఒక కొత్త దాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఏంటంటే గ్యారంటీస్ ద్వారా తీసుకున్నటువంటి అప్పుల్లో అసలు మొత్తాన్ని చూపించకుండా అందులో కొద్దిగా రిస్క్ ఉంది, ఆ కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, కానీ మిగతాది మనకేం భారం పడదని ఆ లెక్క తగ్గించి చూపించడం కోసం దీంట్లో ప్రింట్ చేశారు. ఈ సభతో పాటు మీరు ఈ సంఖ్య ఇస్తే అది ఆర్బీఐ వాళ్ళ దగ్గర పోయి ఆర్బీఐ వాళ్ళు అదే ప్రింట్ చేసి వస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి రెండోసారి మళ్ళీ సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ లెక్కల సమున్నతంగా సభ ద్వారా బయటకు తెలిస్తే మీరు ఎంత ఈ సభను తప్పుదోవ పట్టిస్తున్నారో, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరికి ఇవ్వాలో, సభా హక్కుల ఉల్లంఘన ఎవరికి ఇవ్వాలో ఈ రాష్ట్ర ప్రజలు సభ కూడా నిర్ణయించాలని నేను అంతా ఇంత కోరుతాను అధ్యక్ష. అంటే దీన్ని ఇంత వాస్తవాన్ని తగ్గించి చూపించి తద్వారా మాకు అప్పులు ఇన్ని లేవు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని ఇంకా అప్పులు తెచ్చుకుందామనే ఆశ, ఆతృత తప్ప దీంట్లో ఏమైనా ఉంది అధ్యక్ష? ఎంత అప్పులు తీసుకుంటే మీకు దాహం తెస్తుంది హరీష్ రావు గారు? క్యాగ్ వాళ్ళు కూడా తప్పు పెట్టారు, మేము చెప్పటం కాదు. మీరు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తీసుకొని వివిధ కార్పొరేషన్ల మీద అడ్డగోలుగా బారోయింగ్స్ తీసుకున్నటువంటి సమాచారం మాకు ఇవ్వట్లేదు, ఆడిట్ చేయడానికి కావాల్సిన సమాచారం ఇవ్వట్లేదు. హవెవర్ మేమే ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ మాకున్న సమాచారం తెలుసుకొని మేము ఆ ఆడిట్లో చూపిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు 2019-20 ఆడిట్ రిపోర్ట్లో స్పష్టంగా ఐటమ్ నెంబర్ 4 సిఏజీ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంటు వాళ్ళు ఇచ్చింది 13th April 2022. దీంట్లో అధ్యక్ష ఇప్పుడు మీరు తీసుకొచ్చిన గ్యారంటీలు అన్నిటికీ సంబంధించి స్టేట్ బడ్జెట్ నుంచి కట్టేటువంటి ప్రతి పైసా సంబంధించిన దాన్ని ఇది బారోయింగ్స్ కిందనే చూపించాలి, మీరు చూపించట్లేదు, లెక్కలతో సహా పంపించండి అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారు, సిఏజీ వాళ్ళు వీళ్ళు రాశారు. చెప్పండి దీనిపైన, ఇప్పుడు నేను చెప్పిన దానిపైన ఏమైనా తప్పు ఉంటే మరి ఏమన్నా దీనిపైన ఎవరైనా ఏదో ఎంక్వైరీ చేసి ఇది వాస్తవా కాదా, తెచ్చిన గ్యారంటీస్ ఉన్నాయా లేదా, ఈ ఇచ్చినటువంటి గ్యారంటీస్ కరెక్టా కాదా, లేకపోతే మీరు చూపించింది ఆర్బీఐ వాళ్ళు చూపించారా లేదా, లేకపోతే ఆర్బీఐ వాళ్ళు మీరు చూపించిన దాన్ని కాకుండా కొత్తది ఏమైనా చూపించారా చెప్పండి అధ్యక్ష, ఏమైనా చేద్దాం.